తనూజ ఫ్యామిలీ గానీ, ఇంకొకళ్ళు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ కామెంట్స్ చూస్తారు. మొన్న పెళ్ళైన సిస్టర్ వాళ్ళ హస్బెండ్‌తో సహా అందరూ చూస్తారు. తనూజకేమో ఎట్లా అనిపిస్తుంది మీకు? నిజాయితీగా కామెంట్ చేయండి. నిజాయితీగా ఆడుతోంది, అన్యాయంగా ఆడుతోంది. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. వాళ్ళ కుటుంబము, వాళ్ళ పీఆర్ అందరూ కూడా ఈ కామెంట్స్ చూస్తారు. మిగతా కంటెస్టెంట్స్ యొక్క పీఆర్లు కూడా ఈ కామెంట్స్ చూస్తారు. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చూస్తాయి. మన ఛానల్ని మొన్న బయటకు వచ్చిన రీతు, దివ్య, శ్రీజ వీళ్ళందరూ కూడా చూస్తున్నారు మన కామెంట్స్. సో వాళ్ళకి తెలియాలి ప్రజలు ఏమనుకుంటారు, ఆడియన్స్ ఏమనుకుంటారని. కాబట్టి డెఫినెట్లీ మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. తనూజ నిజాయితీగా ఆడుతోంది, అన్యాయంగా ఆడుతోంది. జనం ఏమనుకుంటారో వాళ్ళకి తెలిసేలా కామెంట్ చేయండి. అండ్ ఈరోజు జరగబోయేటువంటి టాస్క్లో మీకు మాన్యువల్, తనూజ, సంజన వీళ్ళు ముగ్గురు మధ్య ఒక టాస్క్ జరగబోతుంది. వాటర్ సంబంధించిన టాస్క్. అందులో సంజన ఫస్ట్ అవుట్ అయిపోతుంది. తర్వాత ఈ మాన్యువల్ అండ్ తనూజ ఉంటారు. అందులో తనూజ గెలుస్తుంది. అండ్ మాన్యువల్ కూడా కొంతవరకు సెకండ్ పొజిషన్కి వచ్చాడు కాబట్టి ఇద్దరు కలిపి ఇంకొక వెయిట్ లిఫ్టింగ్ టాస్క్ పెడతారు. ఆ వెయిట్ లిఫ్టింగ్ టాస్క్లో తనూజ గెలిచినట్టు తెలుస్తుంది. అసలు తనూజ ఎట్లా గెలిచింది ఏంటి అనేది నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మరి చూడాలి ఈరోజు దాన్ని. ప్రోమో కూడా ఇంకా రాలేదు ఈ వీడియో చేసే టైంకి. సో ఎలా గెలుస్తుంది తనూజ ఈ టాస్క్, అసలు ఏంటి అనేది ఒకసారి చూడాల్సి ఉంటుంది. అయితే ఈ టాస్క్ గెలిచినందుకు గాను సెకండ్ ఫైనలిస్ట్కి వెళ్ళే అవకాశాలు తనూజకి మెరుగుపడడం, వెళ్ళిపోయేలా పరిస్థితి కనిపించడంతో బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ పిలిచారంట తనూజని. పిలిచి మీరు అమౌంట్ తీసుకుంటారా, అంటే మీరు సెకండ్ ఫైనలిస్ట్ అవ్వకుండా ఉండడానికి కోసం ఇంత అమౌంట్, ప్రైజ్ మనీలోంచి ఇంత అమౌంట్ ఇస్తాం 8 లక్షలు, అవి తీసుకుంటారా లేక సెకండ్ ఫైనలిస్ట్ తీసుకుంటారా అని అడిగినప్పుడు తనూజ ఏం చెప్పిందంటే దారుణం అనమాట. నిజంగా కన్ఫెషన్ రూమ్లో నేను డబ్బు తీసుకోను, సెకండ్ ఫైనలిస్ట్ కూడా నాకు వద్దు. ఎందుకు అంటే ఆడియన్స్ వేసినటువంటి ఓట్లతోనే ముందుకెళ్తాను. అలాంటప్పుడు ఎందుకు ఆడావని అడుగుతారు కదా జనాలు. బేసిక్ థింగ్. ఇప్పుడు సెకండ్ ఫైనలిస్ట్ కోసం పోటీ జరుగుతుందని అందరూ తెలుసు. లీడర్ బోర్డు కానీ అవన్నీ కానీ కోర్స్ దాని మధ్యలో ఓటింగ్ పెట్టారు, జనాల మధ్య ఓటెబిల్ పెట్టారు. అది కాకుండా అయితే బేసిక్గా సెకండ్ ఫైనలిస్ట్ కిందగా ఈ గేమ్ నడుస్తుంది. ఫస్ట్ ఫైనలిస్ట్ అతను అయ్యాడు కాబట్టి కళ్యాణ్ లాస్ట్ వీక్, ఈ వీక్ ఎవరవుతారు మిగిలిన వాళ్ళలో అనేది అతను పెట్టారని మనకు కనిపిస్తుంది కళ్ళ ముందు చాలా క్లియర్ కట్గా. అయితే దీన్ని బేస్ చేసుకుని సెకండ్ ఫైనలిస్ట్ అనే థింగ్ వల్లే ఈ గేమ్ జరుగుతున్నాయని తెలిసి కూడా గేమ్స్ ఆడి కష్టపడింది, గెలిచి మరి ఎందుకు నువ్వు ప్రొసీడ్ అయ్యో ఇప్పుడు వరకు అని అడుగుతారు క్వశ్చన్స్. మరి దానికి తనూజని అభిమానించే వాళ్ళు ఏం సమాధానం చెప్తారు అనేది మీరు కామెంట్ చేయండి. తనూజని అభిమానించే వాళ్ళు ఎవరన్నా ఒకవేళ ఉంటే చూద్దాం. మరి ఒక 10 మంది ఉన్నారా, 1000 మంది ఉన్నారా, 5 ఉన్నారా, ఒకళ్ళే ఉన్నారా చూద్దాం. వచ్చే కామెంట్స్ బట్టి చూద్దాం. తనూజని ఈ క్వశ్చన్ కనుక వేస్తే ఇదైతే పక్కా న్యూస్ నేను చెప్పేది. తనూజ కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళింది, ఇలా ఆఫర్ ఇచ్చారు, నాకు వద్దని చెప్పింది 2, నేను ఆడియన్స్ ఓట్స్ బట్టి వెళ్తానని చెప్పింది అనేది అయితే పక్కా న్యూస్, అందులో డౌట్ లేదు. మరి తనూజ హేటర్స్ అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏముంటుంది, మరి ఆ మాత్రానికి సెకండ్ ఫైనలిస్ట్ లిస్ట్లో ఎందుకు ఉన్నావు, ఇప్పటివరకు ఎందుకు ఆడావు అని అడుగుతారు. దానికి ఏం సమాధానం చెప్తారు మీరు అనేది కింద కామెంట్ చేయండి. సో వద్దని చెప్పి బయటకు వచ్చిందంట. దానికి కూడా కళ్యాణ్ కోప్పడి తట్టుకోలేక ఎందుకు వదిలేసావు మంచి ఆపర్చునిటీ, నువ్వు డబ్బు తీసుకోపోయి సెకండ్ ఫైనలిస్ట్ అవ్వచ్చు కదా నువ్వు అని అడిగినట్టుగా తెలుస్తోంది. అతను చాలా ఫ్రస్ట్రేట్ కూడా అయిపోయాడు కళ్యాణ్ ఈ విషయంలో అనే మాట తెలుస్తుంది. సో మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి, తనూజ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కదా, కామెంట్ చేయండి.